ప్రభునందు దేవుని పిల్లలారా, నాలుగవ దిన మోసే సుఖోపవాస కోడికను బట్టి ఈరోజు నిర్గమకాండము 4వ అధ్యాయము మనము ధ్యానము చేయుచున్నాము. ఈ ధ్యానము ద్వారా ప్రభువు యొక్క మొదటి రాకడలో దేవాది దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి రక్షణ పొంది రెండవ సరితన ఆయన సంఘమును కొనుక్కోవడానికి ఎలానైనా రెండవ రాకడకు సిద్ధపడడానికి దేవుడు ఈరోజు సేవకుల ద్వారా అనేక మంది అన్యజనముని పిలిచి దేవుని యొక్క పిల్లలుగా చేసుకొని రెండవ రాకడకు సిద్ధపడడానికి ఆ రోజు బాధపడుతున్న ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను రక్షించి బయటికి నడిపించి వాగ్దాన దేశానికి నడిపించడానికి మోసే ప్రవక్తను సిద్ధపరిచిన విధానము మనకు 4వ అధ్యాయములో కనబడుతున్నది. అవును దేవుని పిల్లలారా, ఈ అధ్యాయములో అంశము దేవుడు మోసేను సిద్ధపరచడం కనబడుతుంది కనుక ఈరోజు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సిద్ధపడడానికి దేవునికి ఏర్పాటు ఉద్దేశము ఎలాగా ఉంటున్నది అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. అవును దేవుని పిల్లారా, మరి ఎలాగా ఇజ్రాయెల్ను రక్షించడానికి దేవుడు మోసేను సిద్ధపరిచినాడు అంటే మొదటిగా మనము చూసినట్లయితే 6 విషయాలు తెలియపరుస్తాను. 6లో 1 4వ అధ్యాయము 2-3 వచనాల్లో మనము చూసినట్లయితే ఈరోజు సేవకుని మాట నమ్మాలంటే, సేవకుడు చెప్పే మాటలు నమ్మాలంటే పరలోకం ఉన్నది, నరకం ఉన్నది. నరకము తప్పించి పరలోకానికి చేర్చడానికి లోకానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు, ఆయనే సర్వ మానవ విమోచకుడు అని ఆయన గురించి చెప్పితే నమ్మిక కలిగించడానికి సేవకుల ద్వారా అద్భుతాలు చేసినట్లు ఆ రోజు మోసే ప్రవక్త ద్వారా కూడా కర్ర ద్వారా అద్భుతాలు చేస్తానని చెప్పి మాట్లాడినట్లు మనం చూడగలము. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనములో యేసుక్రీస్తును నమ్మిన వారి వల్ల కూడా సూచక క్రియలు జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా సిద్ధపరిచి దైవ సేవకులను ఒక మోసే కర్రలాగా చేసుకొని దైవ సేవకుల యొక్క హృదయములో కర్రకు మారుగా దేవుని యొక్క వాక్యమును ఉంచి వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్య ప్రకారంగా దైవ సేవకులు జీవించినప్పుడు, విశ్వాసులు జీవించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని చెప్పి జరిగించుచున్న రీతిని ఈరోజు మనము చూస్తూనే ఉన్నాము. అలాగే రెండవదిగా మనము చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనములో నిర్గమకాండములో
మోసే తన సామర్థ్యాల గురించి దేవునికి చెప్పుకున్నట్లు మనం చూడగలము. నేను నోటి మాంద్యము గలవాడను, అయ్యా నా వల్ల కాదు అని. అయితే సామర్థ్యము లేని వారికి సామర్థ్యము ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడిని చెప్పడానికి ఆ రోజు మోషేతో చెప్పిన మాటలు, సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చే దేవుడని ఈరోజు 2వ కొరింథీ గ్రంథంలో 3వ అధ్యాయములో 5-6 వచనాలు, 4వ అధ్యాయము 11-12 వచనాల్లో కూడా మనము సామర్థ్యం లేని వారికి సామర్థ్యం ఇచ్చి సేవ చేయించుకుంటాడన్న సత్యాన్ని మనము గ్రహించగలము. అలాగే 3వదిగా అద్భుతాలు చేయాలంటే ఈ లోకములో కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, చెవిటివారు కానీ, మోగవారు కానీ, రకరకాల రోగాలతో ఉన్నవారు కానీ ఈ లోకంలో అవసరమైనది. మరి ఎందుకు అలాగా చేయాలి, ఎందుకు దేవుడు అలాగా పుట్టిస్తున్నాడు అన్న విషయాన్ని చూస్తే 2 విషయాలు మనము గుర్తు చేసుకుంటే దేవుని పిల్లారా, ఆ రోజు శిష్యులు అడిగి ఉన్నారు ఒక గుడ్డివారి విషయంలో, అయ్యా ఎందుకు ఈవిడ గుడ్డివాడగా పుట్టినాడు, వీని పాపమా వీరి పెద్దల పాపమా అంటే యేసు క్రీస్తు ప్రభువారు అన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము చూడగలిగినట్లయితే, వీని పాపము కాదు, వీరి పెద్దల పాపము కాదు, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినట్లు దేవుడు వారిని అలాగ పుట్టించును అని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే పాపము లేకుండా కూడా దేవుడు తన మహిమ కొరకు అలాగ పుట్టించి అలాగా ఆయన కార్యాలు ద్వారా దేవుని యొక్క మహిమను చూపిస్తున్నాడు. ఇంకా 2వదిగా మనము చూసినట్లయితే పెద్దల యొక్క పాపముల బట్టి, వారి పాపముల బట్టి కూడా రోగములు, అవిడితనము వస్తున్నట్టు మనము చూడగలము. అదే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 24వ వచనం వరకు. అలాగే దేవుని పిల్లలారా, అలాగ పుట్టించిన దేవుడు, అలాగ చేసిన దేవుడు అద్భుతాలు చేయడము కొరకు ఆయనే కూడా మన యొక్క బలహీనతలు వహించనని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట కూడా అదే మార్కు సువార్తలో 8వ అధ్యాయములో 16-17 వచనాల్లో కూడా మనం చూడగలము. అలాగా పుట్టించిన వారిని ఆయనే బాగు చేయుట కొరకు ఆయన మన బలహీనతలు వహించినట్లు కూడా కాక మనం చూడగలము. దేవుడు కాక మన బలహీనతలు ఎవరు వహిస్తారు? బాగు చేయుట కొరకు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు నామములో ఆయన భరించినాడు గనక అలాగ పుట్టించిన దేవుడే మన బలహీనతలు వహించినాడు గనక ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఏ నామములో లేని స్వస్థత ఈరోజు యేసుక్రీస్తు నామములో ఉంది అంటే ఆ రోజు మోసేను సిద్ధపరిచిన దేవుడే, 2వ సారాన దేవుడే, ఆ మొదటిసారి వచ్చి రక్షణించిన దేవుడే మన బలహీనతలు వహించి అద్భుతాలు చేసి ఆయన శుభవార్తను వినిపించి నమ్మునట్లు చేసి 2వ రాకడకు సిద్ధపరుస్తున్న సంగతిని మనము మర్చిపోకూడదని తెలియపరుస్తున్నాను. 4వదిగా ఇంత అద్భుతాలు చేసి ఇంత కార్యాలు చేసినా కూడా 4వ అధ్యాయం 21వ వచనంలో మనము చూసినట్లయితే ఫరో రాజు, ఐగుప్తు రాజు కఠినంగా హృదయాన్ని ఉంచుకుంటాడని దేవునికి ముందే తెలుసు కనుక అయినా అద్భుతము చేయాలి, శుభవార్త చెప్పాలని అక్కడ మోసే ప్రవక్తను సిద్ధపరిచి పంపినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఈ యొక్క మాటను బట్టి మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే
ఎన్ని అద్భుతాలు చేసినా నువ్వు దేవుని నమ్మలేదా? రక్షణ పొందలేదా? ఇంకా రెండవ రాకడ ఉందని చెప్పి నువ్వు తెలుసుకోలేదా? నమ్మలేదా? సిద్ధపడలేదా? ఏ రోజైనా సిద్ధపడు. నువ్వు కఠినంగా ఉంటే నీ హృదయాన్ని ఇంకా నేను కఠినంగానే ఉంచుతాను, జాగ్రత్త అని దేవుడు మనకు నాలుగవదిగా తెలియపరిచే దాని కోసము ఆ రోజు మోసే ప్రవక్తను సిద్ధపరిచి పంపినట్టుగా మనం చూడగలము. ఏ విషయాన్ని కఠినపరిచిన వారికి హృదయాన్ని కఠినపరిచే దేవుడుగా ఉన్నాడని 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనము చూడగలము. అలాగే 5వదిగా మనము చూసినట్లయితే 4వ అధ్యాయం 22వ వచనములో ఇశ్రాయేలీయులు నా కుమారుడు జ్యేష్ఠ కుమారుడని కూడా రాయించి ఉన్నాడు. మరి ఎందుకు ఇలాగా రాయించి ఉన్నాడు, ఇలాగా పిలుచుతున్నాడంటే రోంత లోతుగా మనం వెళితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము కానీ, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము కానీ దావీదు యొక్క వంశము నా కుమారుడని కూడా అన్నట్లు మనము చూడగలము. ఇంకా అంత లోతుగా వెళితే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనములో హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 18వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు కూడా దేవుని యొక్క కుమారుడని జ్యేష్ఠపుత్రుడని కూడా చెప్పడం మనం చూడగలం. ఇంకా లోతుగా వెళితే దేవుని పిల్లలారా, ముఖ్యంగా ఎందుకు ఈ మాటలన్నీ కూడా రాయించినాడంటే యేసుక్రీస్తు ద్వారానే ప్రతి మానవుడు దేవుని యొక్క కుమారుడు. దేవుడు సృష్టించినప్పుడు తన పోలికతో తన బిడ్డలుగా దేవుడు సృష్టించుకుని ఉన్నాడు. అయితే సాతాను మాటలు విని పాపము చేసి సాతాను కుమారులుగా సాతాను యొక్క సంతానముగా ఉండి వాని యొక్క ఆస్తి అయిన నరకానికి వెళుతున్న మానవులను వాని ఆస్తిని నరకమును అనుభవించకుండా దేవుని యొక్క ఆస్తి అయిన పరలోక రాజ్యము స్థిరముగా ఉండే ఆ యొక్క పరలోక రాజ్యములో మనము లేకుండా నిత్యము అనుభవించడానికి, నిత్యమైనతో జీవించడానికి, తన కుమారులుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా మానవులకు దేవుని కుమారుడానికి అధికారం అనుగ్రహించి ఉన్నాడని కూడా భక్తులు మనకు చెప్పి ఉన్నారు. ఈ ప్రకారంగా దేవుని పిల్లలారా బాగా గమనించండి. దేవుని యొక్క కుమారులుగా మనం కావాలంటే దేవుడు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పడం కోసమే ఆ రోజు అలాగా మోసేతో చెప్పిన మాటను మనము ఈరోజు గుర్తు చేసుకొని యేసుక్రీస్తును నమ్మి దేవుని కుమారులుగా మనం ఉండాలని ఈరోజు తెలియబరుస్తున్నాడు. 6వదిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, ఇరవై 24వ వచనంలో మనము చూసినట్లయితే మోసేను సత్రమ దగ్గర దేవుడు చెప్పినట్లు వెళుతూ ఉన్నప్పటికి కూడా ఎదుర్కొని చంప చూసినాడు అని అక్కడ ఉన్నది. ఎందుకు మోసేను చంప చూసినాడు అంటే అక్కడ సొంత కుటుంబానికి రక్షణ లేని ఈ రోజుల్లో సేవకులతోనూ ఆయన నమ్మిన బిడ్డలతోనూ మాట్లాడడానికి నీ కుటుంబాన్ని రక్షించుకోకపోతే ఎలాగా ఆ మోక్ష రాజ్యం నీ కుటుంబం పొందుతుంది? పొందలేదు కదా అని కుటుంబాన్ని రక్షించుకోవాలని, రెండవది కుటుంబంలో పిల్లలు రక్షించుకోవడానికి భార్యలు అభ్యంతరంగా ఉండకూడదని, భార్యలకు విధేయత నేర్పాలని అక్కడ అలాగా చేసినట్లు మనము గమనించగలము. అవును దేవుని పిల్లారా, ఆ సమయాన్ని చూస్తే సిపోరా మోసే భార్య, అయ్యో నా భర్త చనిపోయే పరిస్థితిలో ఉన్నాడా, వద్దు దేవా క్షమించు. అబ్రహాముతో చెప్పిన సున్నతి నా కుటుంబానికి ఉన్నది,
నేను అన్యురాలైనప్పటికీ ఇదిగో నేను నమ్ముతున్నాను సున్నతిని. నా భర్తతో పాటు నా భర్తకు భార్యను, మేమిద్దరము కలిసి నీ బిడ్డలము, నీ దాసులము, నీ సేవకులము, నీ రక్షణ మాకు కావాలి. ఆ రోజు సున్నతి, రోజు బాప్తిస్మం. రక్షణకు, దేవుని యొక్క రక్షణకు మనం దగ్గర కావడానికి, దేవుని రక్షణ మనకు ఉండాలంటే ఎప్పుడు ఆ రోజు సున్నతి, ఈ రోజు బాప్తిస్మం. ఇదిగో నేను కూడా నీ సేవకులతో పాటు నిన్నే నమ్ముతున్నాను, నేను కూడా నీ సేవకురాలుగా ఉంటానని విధేయత కలిగి అక్కడ ఏం చేసిందంటే, నా కుమారుని కూడా ఇదిగో సున్నతి చేస్తున్నానని చెప్పేసి ఆ రోజు ఆ గోపాంగ స్థరమమును వాడిగల రాయి తీసుకొని, చాకు కత్తి లేకపోయినా అప్పటికప్పుడే ఆ రక్తమును ఒరిపించి మరి సున్నతి చేసినట్టు మనం చూడగలం. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న రీతిగా నీ కుటుంబాన్ని రక్షించుకోకపోతే సంఘాన్ని ఎలాగా పరిపాలించగలవని కొత్త నిబంధనలో వాక్యము చెప్పినట్లుగా భార్యకు విధేయత నేర్పడానికి, కుమారులకు కుమార్తెలకు రక్షణ ఇవ్వడానికి, కుటుంబమంతా రక్షించుకోవడానికి, దైవ సేవకుల మీద కూడా దేవుని యొక్క కోపం వస్తుంది అని చెప్పడానికి దేవుడు అలాగ రాయించి ఉన్నాడని 2వ పేతురు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనము చూడగలము. దేవుని పిల్లలారా బాగా గమనించండి. అక్కడ పేతురు భక్తులు అంటున్నారు, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, నీతో మాట్లాడుతూ వస్తున్నాడు, మోసేతో మాట్లాడినట్లు. ఆ యొక్క దర్శన విషయములో, దేవుని యొక్క పిలుపు విషయములో జాగ్రత్త పడండి అంటున్నాడు. ఒకసారి తీసిన వారు కూడా ఉంటే చదవండి దేవుని పిల్లలారా. ఆ యొక్క 2వ పేతురు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం తీసిన వారు ఎవరైనా ఉంటే చదవండి. అందువల్ల సహోదరులారా, అమ్మా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. బాగా గమనించండి. మరి దేవుని పిలిచి ఉన్నాడు, ఎందుకన్నది ఈరోజు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. మరి ఈరోజు నీ పిలుపు ఎందుకు అంటే, దేవుని పిల్లారా, మొదటి రాకలో 2వ రాకడ గురించి తెలియపరిచినట్లుగా, మొదటి రాకడలో దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఇచ్చిన రక్షణ పొంది 2వ రాకడ సిద్ధపడి నీ కుటుంబాన్ని కూడా అలాగా రక్షించుకోవాలి. ఆయన రాకడ సిద్ధపరచాలి. ఏర్పరచుకున్న భర్తే కాదు, భార్యే కాదు, పిల్లలే కాదు, ఒక్కరే బట్టి ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలి అని దేవుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరిని, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరిని, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరిని, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరిని అనేకులుగా దేవుడు ఏర్పరచుకుని ఉంటాడు. కనుక దీన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశ్యమును మనకు తెలియపరిచినట్లు, దేవుని పిల్లారా, మనము చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఒకటిగా దేవుడు ఏం చేయబోవాలనుకున్నాడు? ఒక కర్రగా ఆయన వాక్యాన్ని ఇలా ఉంచాలనుకున్నాడు. ఆయన వాక్యాన్ని నువ్వు బోధిస్తైన సాక్ష్యాన్ని చెబితే నీ ద్వారా కూడా అనేక కార్యాలు చేసి రక్షించాలనుకున్నాడు నశించే ఆత్మలను. ఒకటి నీ కుటుంబాన్ని, నీ ఊరిని, నీ గ్రామాన్ని, నీ యొక్క నియోజకవర్గాన్ని. ఇంకా 2వదిగా మనము చూస్తే దేవుని పిల్లారా, సామర్థ్యం లేదనుకుంటున్నావేమో, సామర్థ్యమును ఇవ్వగలిగే దేవుడు అని చెప్పి కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 3 అద్భుతాలు చేయాలంటే, అద్భుతాలు చేయడానికి అవిటి వారు కావాలి. వాని గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. 1 పాపాన్ని బట్టి, 2 దేవుని మయం కొరకు. అయితే అవి పెట్టిన ఆయనే మన బలహీనతలను వహించిన వారు యేసువారు కాకుండా ఇంకెవరు లేరని కూడా మాట్లాడుతూ వచ్చినాడు.
నాలుగవదిగా ఇంత స్పష్టంగా మాట్లాడకూడక, నువ్వు విని కూడక, రక్షణ పొందకుండా, రాకడ సిద్ధపడకుండా, మారు మనసు పొందకుండా, కుటుంబాన్ని గ్రామాన్ని రక్షించుకోవడానికి ఆయన పని చేయకుండా నువ్వు ఉంటున్నావా? కఠినంగా ఉంటున్నావా? కఠినంగానే ఉంచుతాడని మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు కూడా కానీ పట్ల కఠినంగా ఉంటాడు. నీకు బాగు కాలేదంటే, మేలు కాలేదంటే, అందుకే మారు మనసు పొందాలి. ఈరోజు మనసు మార్చుకోవాలి. ఐదవదిగా ఆయన కుమారులుగా మనము బ్రతుకుడు కొరకు సిద్ధపడాలి. లేకపోతే మోసేను చంపడానికి ఎదుర్కొన్నటువంటి దేవుడు మరి నిన్ను నన్ను కూడా చంపడానికి ఈరోజు ఇష్టపడడు. కానీ అలాంటి సూచనలు కనబడతాయి. దేవుని పిల్లారా, చంపలేదని చెప్పి అనుకుంటున్నావేమో, కానీ నీ కొరకు అనుదినము నీవు మారు మనసు పొందకపోతే, నేను మారు మనసు పొందకపోతే దినదినమైన వధింపబడుతున్నాడు. మర్చిపోవాకండి, దినదినము మన పక్షాన ఆయన వధింపబడుతున్నాడు. దినదినం ఆ విశ్వాసుల పక్షాన దైవ సేవకులు వధింపబడుతూ బ్రతుకుతున్నారు. కనుక దేవుని పిల్లారా, మన బలహీనతలు ఆయన వహించడం అన్నట్లుగా ఈరోజు కూడా ఆయన బాధపడుతూ ఉన్నాడు. కనుక జాగ్రత్త పడి ఆ ప్రభా అద్భుతాలు నా పట్ల కూడా చేయడానికి నువ్వు ఇష్టపడినావా అయ్యా? అందుకే సంఘాన్ని పిలిచినావా తండ్రి? నీ వాక్యం ఎక్కడ నా హృదయంలో ఉంచయ్యా. నాకు సామర్థ్యం లేదు ప్రభా, సామర్థ్యం దయచేయి. నీ కొరకు నీ పని చేయడం కొరకు సిద్ధపడతాను. దయగల తండ్రి, నీ ద్వారా అద్భుతాలు చేసేది కేవలం నీ మహిమ కోసమే, నా మహిమ కోసము కాదు, నా బతుకు తీరువు కోసం కాదు ప్రభువా. నా బతుకు తీరువు కోసమైతే తండ్రి నీ రాకల్లో సిద్ధపడలేనైనా. ఇంకా కఠినంగా ఉండను ప్రభువా. కఠినంగా ఉంటే ఫరో పెద్ద కుమారుని పరిస్థితి నాకు కలుగుతుంది. వద్దు, నీ కుమారుడిగా జీవిస్తాను తండ్రి. నా కుటుంబాన్ని కలగా మార్చుకుంటాను ప్రభువా. ఇంకా నీవు అవును తండ్రి ప్రభువా, నాతో మాట్లాడుతూ వచ్చినావు. నేను నా కుటుంబము రక్షణ పొంది అవును ప్రభువా మీరు ఆఖరి సిద్ధపడతాను తండ్రి. అయ్యా యేసయ్యా సహాయం చేయని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా,